పండంటి జీవితం లాంటి తెలుగు సినిమాకు నట దేవాలయం కట్టి తెలుగు ప్రేక్షకులు చేసిన స్వయంవరంలో వారి మదిని గెలుచుకున్న మహారాజు శోభన్ బాబు. తెలుగువారి అందాల నటుడు, మరో మాటలో చెప్పాలంటే సోగ్గాడు, నటభూషణుడు. తెలుగు సినీ తెరపై ఆహ్లాదమన్న పదానికి, ఆత్మీయత అనుబంధాలు కలగలిసిన కుటుంబ కథలకి అడ్రస్ గా నిలిచి వెలిగిన నిండు మనిషి శోభన్ బాబు. శ్రీమతి గారికి తీరని వేళ, శ్రీవారి చెంతకు చేరని వేళ, శ్రీమతి గారికి తీరని వేళ, శ్రీవారి చెంతకు చేరని వేళ. చల్లగాలి ఎందుకు, చందమామ ఎందుకు, మల్లె పూలు ఎందుకు, మంచి గంధం ఎందుకు, ఎందుకు ఇంకెందుకు. శ్రీమతి గారికి తీరని వేళ, శ్రీవారి చెంతకు ఈ గోళ. శోభన్ బాబు తెలుగు సినిమా తెరపై ఓ వెన్నెల సంతకం, ఓ చిరునవ్వుల పరిమళం, ఓ మూగవేదనల విషాదం, కోల్పోయిన ప్రేమలో కనిపించిన దుఃఖం, ప్రేమ పద్మవ్యూహంలో చిక్కుకున్న అసహాయ అభిమన్యుడు, ఇరువురు భావల ప్రేమ వెల్లువలో సంకట స్థితిని ఎదుర్కొన్నారు. మనసులో ధ్యానం, మాటలో మౌనం, మనసులో ధ్యానం, మాటలో మౌనం. శోభన్ బాబు 1959లో దైవ బలం అనే సినిమాలో చిన్న పాత్ర ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ రోజుల్లో ఆయనకొచ్చిన ఈ అవకాశానికి ఆకాశమంతా పొంగిపోయాడట. ఆయన ఆనందానికి కారణం అవకాశం దొరకడం ఒకటైతే, ఆయన అభిమాన హీరో అయిన ఎన్టీఆర్తో కలిసి నటించడం అనేది రెండోది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే, తరువాతి కాలంలో ఆయనతో పాటు అనేక చిత్రాల్లో నటించడమే కాకుండా పాత్ర పోషణలో ఆయనకు ధీటుగా నటించి ప్రశంసలు అందుకున్నారు శోభన్ బాబు. అందరూ క్షేమే. సరే కానీ నువ్వు రష్యా వెళ్తా మనిషి మారలేదా? రష్యా వెళ్తే మాత్రం మీకు ఎప్పుడు మారిపోతాను ఎలా అనుకున్నాను. ఇది రష్యాలో చాలా పాపులర్. ఒక రష్యాలా? మర్యాద ఇండియన్ సరుకు రష్యను వదిలితే ఉడకగలదు కదా. ఇక పౌరాణిక సినిమాల్లో శోభన్ బాబుని ఓ ప్రత్యేక బాణి. శోభన్ బాబుకు సోలో హీరోగా తొలి సూపర్ హిట్ వీరాభిమన్యు సినిమా ద్వారానే వచ్చింది. అప్పట్లో పౌరాణికం అంటే ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఏఎన్ఆర్ ఇలా బలంగా వేళ్ళూరుకున్న వటవృక్షాల లాంటి ఈ మహామహుల మధ్య ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో ఆయనే. అదిగో నవలోకం వెలసే మన కోసం.
సినిమాలో శ్రీకృష్ణుడిగా ఆయన చూపించిన హావభావాలు ఎన్టీఆర్ ని గుర్తు చేస్తాయి. స్టార్డమ్లు, ఇమేజ్లు గురించి పట్టింపులు లేని శోభన్ బాబు పాత్రలో పర్ఫెక్షన్ కోసం తప్పించేవారు. అందులో భాగంగానే పరమానందయ్య శిష్యుల కథ సినిమాలో శివుడిగా, ప్రతిజ్ఞా పాలనలో నారదుడిగా, భీష్మ సినిమాలో అర్జునుడిగా, సీతారామ కళ్యాణంలో లక్ష్మణుడిగా నటించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన సంపూర్ణ రామాయణంలో శ్రీరాముడిగా శోభన్ నటన క్లాసిక్ స్థాయిని అందుకుంది. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. తాటకి నీ ఒక్కేటున కూర్చావంట, శివుని విల్లు ఒక దెబ్బకి ఇరిచావంట. తాటకి నీ ఒక్కేటున కూర్చావంట, శివుని విల్లు ఒక దెబ్బకి ఇరిచావంట. తెలుగులో కొత్త తరహా లవ్ స్టోరీలకు తెరతీసిన హీరో శోభన్ బాబు. రాధాకృష్ణ, గోరింటాకు, జీవన పోరాటం సినిమాలే ఇందుకు ఉదాహరణ. ఇక దాసరి దర్శకత్వంలో వచ్చిన స్వయంవరం సినిమా విఫల ప్రేమ కథలోని కొత్త సమకాలీన కోణాన్ని ప్రదర్శించడంలో చూపించిన ప్రతిభ నిజంగా ఎక్సలెంట్. విషాదం, నిస్సహాయత పోగొట్టుకోలేని మానసిక స్థితి, మనోవైఖరి, ఇన్నింటి కలగలుపుగా ఆయన నటించిన తీరు గాలి వానలో, వాన నీటిలో పడవ ప్రయాణాన్ని తెరపై అందంగా ఆవిష్కరించింది. పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. లేని అందాలకు మేకప్ మెరుగులద్దుకొని వెలిగిపోవాలని చూసే సినీ రంగంలో తన సహజమైన అందానికి, రూపానికి నలుపు రంగద్దుకొని డీగ్లామరైజ్డ్ గా నటించే సాహసం చేసిన క్రెడిట్ శోభన్ బాబుది. ఆయనకున్న ట్యాగ్ లైన్ అందాల నటుడు. అలాంటి ఇమేజ్ సైతం కాదని చెల్లెలి కాపురం సినిమాలో అందవికారమైన కవిగా ఆయన నటించిన తీరు ప్రశంసనీయం. ఈ సినిమాలో ఆయన నటనకు యావత్ ప్రేక్షక లోకం చరణకింకిణులు గల్లు గల్లుమన్నాయి. ఆయన నటనకు భూషణాలనిచ్చాయి. చరణకింకిణులు కల్లు కల్లుమన, కరకంకణములు గలగలలాడగా, అడుగులందు గల హంసలాడగా, నడుములు తరంగములుగగా, వినీల కచకర విలాస బంధుల తనులతిక చంచలించిపోగా, ఆడవే మయూరి నటన మాడవే మయూరి, నీ కులుకులు గని నా పలుకు విరియ, నీ నటనలు గని నవ కవిత వెలయగా, ఆడవే మయూరి నటన మాడవే మయూరి. శోభన్ బాబు ఎలాంటి ఇగోలు లేని నిజమైన ప్రొఫెషనల్ యాక్టర్.